ప్రధానంగా అమెరికా రెప్యుటేషన్ కొంతవరకు దెబ్బతింటుందని తెలిసినప్పటికి కూడా డెమోక్రటిక్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ మాటలు ఇవన్నీ కూడా వచ్చినట్టు మనం గమనించవచ్చు. 2 విషయాలు ఇందులో ఉండొచ్చా? ఒకటి, తనపై ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విమర్శలు, ఈ వార్ విషయంలో గానివ్వండి, మైండ్‌లెస్ వార్ చేస్తున్నాడు, అమెరికాకు అవసరం లేని యుద్ధం చేస్తున్నాడు అని అమెరికా ప్రజల నుంచే వస్తున్నటువంటి విమర్శలు. రాయిటర్స్ సంస్థ ఒక సర్వే చేస్తే అందులో ప్రతి 4 అమెరికన్లలో 3 ఈ యుద్ధం వద్దని చెప్పారు. ఇంకా చాలా విషయాల్లో. టాపిక్ డైవర్ట్ చేయడానికి అండ్ రాబోయే 2, 3 నెలల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్‌లు కూడా జరగబోతున్నాయి. దీంట్లో గెయిన్ అవ్వడానికి ఏమైనా ట్రంప్ ఈ అంశాన్ని ఏమైనా తెర మీదకి తీసుకొచ్చాడా? అలా చూడొచ్చు. అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ తెరమైకి తీసుకొచ్చిన అంశం కంటే కూడా తులసి గబార్డ్ తను బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నటువంటి ఈ టైంలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి డాక్యుమెంటే ఇది నా దృష్టిలో. వై? బికాస్ ఈ అమెరికన్ స్టేట్, అమెరికా పాలసీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జార్జ్ బుష్ హయాంలో ఇప్పుడు మన సద్దాం హుసేన్ ఉన్నాడు. సద్దాం హుసేన్ ఎందుకు ఉరిదీశారు? వాళ్ళు చెప్పింది ఏంటి? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పారు. అంటే కొన్ని వందల వేల మందిని చంపే బయాలజికల్ వెపన్స్ ఏవో సద్దాం హుసేన్ తయారు చేస్తున్నాడు. అందుకోసం సద్దాం హుసేన్ ప్రపంచ మానవాళికే కంటకంగా మారాడు కాబట్టి ఆయన చంపేయాలి అన్నారు. ఓకే, అదే మేజర్ రీజన్, అంతే కదా. సో అతను చంపేయాలన్నారు, చంపేశారు. రైట్? ఇప్పుడు గొడవ ఏంటి? మరి సద్దాం హుసేన్ ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నావు. పోనీ తర్వాత ఏమైనా నిజంగానే వెపన్స్ ఏమైనా దొరికాయా నీకు? ఏమీ దొరకలేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి? అమెరికానే ఫండ్ చేస్తోంది వెపన్స్ తయారు చేయడానికి. ఇది వాళ్ళ బహిర్గతమైంది. సో ఓకే, ఇది ఒక నంబర్ కీలకమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే, ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1979లో స్వెర్డ్లోవ్స్క్, పేరు సరిగ్గా నేను రష్యన్ నేమ్, అది స్వెర్డ్లోవ్స్క్ అనే ఒక సోవియట్ యూనియన్ లోని నగరంలో అక్కడ మిలిటరీ మైక్రోబయాలజీ ఫెసిలిటీ ఉండింది. 1979లో అక్కడ లీకేజ్ జరిగింది. ఆ లీక్ జరగడం వల్ల 64 మంది చనిపోయారు, 100 మందికి పైగా అస్వస్థత పాలయ్యారు. ఇంకోవైపు 2001లో మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో గొడవ ఏంటంటే, ఇది పర్టికులర్ వైరాలజీ ల్యాబ్స్ లో తయారయ్యేటువంటివి, ఇవి బై మిస్టేక్ అవి యాక్సిడెంటల్ గా బయటకు రావచ్చు. లేదు అని అంటే వాటిని ఎవరైనా టెర్రరైజ్ చేయవచ్చు. ఎవరైనా టెర్రరిస్ట్ల చేతుల్లోకి వెళ్తే వాళ్ళు దాన్ని టెర్రరిజం కోసం వాడచ్చు. రైట్? సో ఇది మామూలుగా లీక్ అవ్వడము అండ్ ఇది రెండు ఉన్నాయి. ఇందులో 2 అంశాలు. ఒకటి, మనీ, డబ్బుల కోసం చేసే పని. ఎట్లా అంటే ఫస్ట్ ఒక రీసెర్చ్ చేయాలి, ఒక వైరస్ ని సృష్టించాలి, ఆ వైరస్ ని సృష్టించి వ్యాక్సిన్లు అమ్ముకోవాలి, లేదా ఫార్మా ఇండస్ట్రీని అక్కడ పెంచుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇది బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూస్తే. ఇక టెర్రరిజము, వెపన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తేనేమో దీన్ని వెపన్ లాగా వాడడం, ఆయా దేశాల మీద వెపన్ లాగా యూటిలైజ్ చేయడం. అండ్ అందులోనూ ఇప్పుడు మనకు అదే అమెరికాలో కూడా జరిగింది. 2001లో ఆంథ్రాక్స్ లెటర్స్ అని అప్పట్లో వచ్చాయి. మనకు ఈవెన్ మన దగ్గర కూడా చాలా వరకు పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ జరిగాయి ఆ టైంలో. ఆంథ్రాక్స్ పౌడర్ ఏదో లెటర్స్ లో, అంటే ఎన్వలప్స్ లో పౌడర్ పెట్టిస్తున్నారు, ఎన్వలప్ ఓపెన్ చేయగానే అది పీల్చుకోగానే మనిషికి ఆంథ్రాక్స్ వైరస్ వస్తుంది, వాడు చనిపోతాడు. సో ఇది బాగా స్పెక్యులేట్ అయింది. అయితే అమెరికాలో ఒక 5 చచ్చిపోయాడు కూడా. అప్పుడు మీడియా ప్రతినిధులకి, కొంతమందికి అండ్ సెనేటర్లకి ఈ ఆంథ్రాక్స్ లెటర్స్ వచ్చాయి. పోస్ట్ ద్వారా వస్తే 5 మరణించారు, 17 మంది అస్వస్థతకు గురయ్యారు అప్పట్లో. ఈవెన్ 2015 సంవత్సరంలో యుఎస్ లో ఒక ల్యాబొరేటరీ ఉంది, ఊటా అంటారు. అదేంటంటే ఇది CBRN అంటారు, అంటే కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ డిఫెన్స్ సెంటర్. అది ఊటాలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉండేటువంటి ప్రీమియర్ సైన్స్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సెంటర్ అది. సో అక్కడ ఈ బయాలజికల్ వెపన్స్, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్, లేకపోతే ఈ కెమికల్, రేడియోలాజికల్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి వెపన్స్, వీటిని తయారు చేస్తారు. అక్కడ ఒక లీకేజ్ జరిగింది. లీక్ జరగడంలో మనుషులు చనిపోలేదు, కానీ ఆ లీక్ జరగడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ టైంలో ఒబామా దాన్ని ఆ నిధుల్ని బ్యాన్ చేశాడు, నిధుల్ని ఆపేశాడు, వీటికి ఇచ్చే నిధుల్ని ఆపేశాడు. మళ్ళీ తర్వాత ఆయనకు ప్రెషర్ పెరగడంతో 2017లో ఒబామా మళ్ళీ దాన్ని రివైవ్ చేశాడు, నిధుల్ని కొనసాగడం మొదలు పెట్టాడు. సో అంటే బేసికలీ పాయింట్ ఏంటంటే, అమెరికన్ గవర్నమెంట్ ని కంట్రోల్ చేసే వ్యవస్థలు కొన్ని ఉంటాయి చూసారా, అవి డిసైడ్ చేస్తున్నాయి. ఇవాళ చైనాలో జరిగినటువంటి వుహాన్ వైరస్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ చైనా వైరస్ అన్నాడు. ఇదే నిజంగా చైనా చేసిందని తెలుసు. చైనాలో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో ఏమీ జరగలేదు, అంత యాక్సిడెంటల్ గా అదేదో లీక్ అయింది అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు అందరూ. నిజానికి అదే పని కనుక వేరే ఎవరన్నా చేస్తుంటే, అమెరికా పాత్ర అందులో లేకపోయి ఉంటే, అమెరికా డబ్బులతో ఆ వైరాలజీ ల్యాబ్ నడవకపోయి ఉంటే చైనా మీద యుద్ధమే ప్రకటించేది అమెరికా.
అవునా కదా? కొన్ని లక్షల మంది చనిపోయారు కరోనా వైరస్ వల్ల. యూరోప్ దేశాల లక్షల మంది చచ్చిపోయారు, అమెరికాలో లక్షల మంది చచ్చిపోయారు. అయినా కూడా ఒక్క మాట అనలేదు, దాన్ని జస్ట్ సబ్సైడ్ చేసి వదిలేశారు. ఎందుకు అనంటే అమెరికన్ డీప్ స్టేట్ డజంట్ వాంట్ టు పీనలైజ్ చైనా. సో డీప్ స్టేట్ లెక్క అమెరికన్ ఎవరు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, డీప్ స్టేట్ నడిపిస్తుంది. సో డీప్ స్టేట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ, ఈ వెపన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో వాళ్ళు నిర్దేశిస్తున్నారు. దానికి అగేన్స్ట్ గా తులసి గబార్డ్ ఆమె రాజీనామా చేసి వైదొలిగే ముందు దీన్ని ప్రకటించి వెళ్ళిపోయారు. నిజానికి దీనికి పెద్దగా అట్రాక్షన్ రావట్లేదు. ఇది జూన్ 12వ తేదీన దీన్ని రిలీజ్ చేసింది ఆవిడ. కానీ ఇప్పటి వరకు దీని గురించి పెద్ద డిస్కషన్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వాటిలో చిన్న కాలమ్స్ రిలీజ్ చేశారు, చిన్నగా వచ్చింది. నిజానికి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇది చిన్న అంశం కాదు కదా. ఎందుకు చర్చ జరగట్లేదు అంటే డీప్ స్టేట్ డజంట్ వాంట్ యూ టు నో దిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.